కెరీర్ మినిమలిజం ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుందండి. ఈ జంజీ ఇలాంటి వాటిని బాగా అడాప్ట్ చేసుకుంటున్నారు. ఒక జంజీకి ఏముంది ఆల్రెడీ ఉద్యోగ బాధల్లో ఉన్న వాళ్ళకి అంటే ఉద్యోగం వల్ల విపరీతమైన స్ట్రెస్ పెరిగిపోయి అబ్బా! బర్న్‌ఔట్ అయిపోతారు చూడండి. ఏంటి ఈ జీవితం? ఏంటి ఈ పరిస్థితి? అనుకుంటారు చూడండి. వాళ్ళకి ఈ కాన్సెప్ట్ బావుంటుందండి. వాళ్ళకేముంది అన్ని రకాల వాళ్ళకి ప్రతి చోట గూడా మినిమలిజం అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. అది ఇంకొక వీడియోలో నేను డీటెయిల్డ్‌గా చెప్తానండి. ఈ మినిమలిజం పాటిస్తున్న వాళ్ళు ఎందుకు హ్యాపీగా ఉంటారు? మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు చక్కగా ఉండటానికి కారణం ఏంటి? అంటే ఎటువంటి స్ట్రెస్సు, మానసిక ఒత్తిడి లేకుండా జీవితం చక్కగా సాఫీగా నడుపుకోవడానికి కారణం ఏంటి అనేది ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ఇప్పుడైతే కెరీర్ మినిమలిజం. ఎంతసేపు కూడా పని, ఆఫీసు, టార్గెట్లు, ప్రమోషన్‌లు, జీతాలు ఇవేనా జీవితం అంటే? ఇవే కాదు. ఇంకా చాలా చాలా ఉన్నాయి. అంటే ఫ్యామిలీ ఉంది, పిల్లలున్నారు. ముఖ్యంగా మనకి నచ్చిన హాబీలున్నాయి. దానికంటే ముఖ్యంగా ఆరోగ్యం, ఫిట్‌నెస్ ఉంది. దానికంటే ముఖ్యంగా నచ్చిన ఫుడ్‌ని ఎంజాయ్ చేయటం, నచ్చిన చోటకి వెళ్ళటం. ఇది కూడా జీవితమే గదా! అంటే ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో కెరీర్ మినిమలిజాన్ని చాలామంది పాటిస్తున్నారండి. అంటే ఏం లేదు కెరీర్‌ని పక్కన పెట్టేయరు. కెరీర్‌లో పని చేయడం మానేయరు. కెరియర్‌ని తగ్గించుకోరు. టైం తగ్గించుకుంటారు. మరీ విపరీతమైన ఫోకస్‌ని అక్కడ పెట్టేసి జీవితం అంతా గూడా కోల్పోవడాన్ని తగ్గించుకోవడాన్ని కెరియర్ మినిమలిజం అంటున్నారండి. అది సాఫ్ట్‌వేర్ గావచ్చు, గవర్నమెంట్‌లో గావచ్చు, ఇంకో చోట కావచ్చు. అలా అని పని ఎగ్గొడతారా? పనిలో క్వాలిటీ చూపించడం మానేస్తారా అంటే అనవసరమైన ఆందోళన పెట్టుకోరు. అనవసరమైన చికాకులు, అనవసరమైన టాస్కులు పెట్టుకోకుండా పని టైంని మాత్రమే పనికిచ్చేసి వాళ్ళ టైంని వాళ్ళకిచ్చుకుంటున్నారు. అంటే పని టైం పనికి పెట్టేసుకొని, మన టైంని మనకిచ్చుకోవడం. మన టైం అంటే మీకు అర్థమైపోయింది గదండీ! పర్సనల్ టైం. ఫ్రెండ్స్‌తో గడుపుతామా? ఫ్యామిలీయా? హాబీసా? ఇలాంటివి. రేపటి రోజు ఇవే హాబీసు. సపోజ్ నేనే ఉన్నాను. నా ఉద్యోగం నేను పర్ఫెక్ట్‌గా చేస్తాను. ఆ గంటకి పూర్తి చేస్తాను. కానీ ఒక గంట ఎక్కువే చేస్తాం అనుకోండి తప్పదు కాబట్టి. కానీ మిగిలిన టైం మాత్రం ఆ టైం కూడా పొలోమని ఆలోచించేసి బుర్ర బద్దలు కొట్టేసుకొని, లేని వాటిని ఊహించేసుకొని, ఏదో చేసేస్తున్నాం అనిపించుకోకుండా ఇదిగో వీడియో చేస్తున్నాను. మీతో షేర్ చేసుకుంటున్నా కదా! అలాగా ఫర్ ఎగ్జాంపుల్ రేపటి రోజున ఇదే, ఇదే ఒక గుర్తింపుని తీసుకొస్తుంది. భవిష్యత్తులో ఆదాయం కూడా తెచ్చే అవకాశం ఉంటుంది. సో, దీన్నే ఫుల్ టైమ్ కెరియర్‌గా కూడా తర్వాత మలుచుకోవచ్చు. అలా ఎవరి హాబీలు వాళ్ళకున్నాయి. మ్యూజిక్ నేర్చుకునేవాళ్ళు, డాన్స్ నేర్చుకునేవాళ్ళు. మ్యూజిక్, డాన్స్ అని ఎందుకంటున్నానంటే నేను అందులో కూడా కాస్తో కూస్తో ఉన్నాను. ప్రవేశం ఉంది. నేర్చుకుంటున్నాను కాబట్టి. సో, మరి ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో అంటే కొత్త టెక్నాలజీస్ వచ్చేసినియి. ఏఐ వచ్చేసింది. రకరకాలయి వచ్చేసినియి. ఎన్ని నేర్చుకున్నా కానీ ఒక చిన్న స్థాయి వాళ్ళనే కాదు, పై స్థాయి వాళ్ళని, పెద్ద పెద్ద వాళ్ళని కూడా తీసేస్తుంది గదా! అంటే కంపెనీలు తీసేస్తున్నాయి గదండీ! గ్యారంటీ ఉందా ఎవరికైనా? గ్యారంటీ లేదు. మరి ఆ గ్యారంటీ లేని దానికోసం పాకులాడిపోయి అక్కడ పడి పని చేసి తర్వాత బాధపడ్డం ఎందుకు? అందుకే ఇవ్వాల్సిన వాటికి కూడా కొంత టైం ఇచ్చుకుంటే అక్కడ గూడా సక్సెస్ అయితే సో, మరి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా కెరీర్ అనకుండా వ్యక్తిగత సమయం గూడా కొంత కేటాయించుకుంటూ, వ్యక్తిగత పనులను కూడా చూసుకుంటూ అదే చెప్పాను కదండీ! ఫ్యామిలీ వగైరా ఇవన్నీ కూడా చాలా ఆనందాన్ని ఇస్తాయి గదా! అంటే మన హాబీస్ ఇవన్నీ కూడా దాన్నే కెరియర్ మినిమలిజం అంటున్నారు. అసలెందుకొచ్చింది అంటే ఇదే కారణాలు చెప్పాను గదా! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావచ్చు, మెషిన్ లెర్నింగ్ రావచ్చు. చాలా మందిలో ఉద్యోగ అభద్రత అనేది వచ్చేసింది. లే ఆఫ్‌లు వచ్చేస్తున్నాయి. ఒక మాదిరి వాళ్ళనే కాదు, పెద్ద పెద్ద వాళ్ళని కూడా కంపెనీల నుంచి ఎప్పుడంటే అప్పుడు పంపించేస్తున్నారు. మరి అన్నాళ్ళు ఆ కంపెనీ కోసం పాకులాడి ఆ కెరీర్‌లో ఎక్కడికో ఎళదాం అనుకున్నవాడు సడెన్‌గా ఇలాంటి వార్త వింటే తట్టుకోగలుగుతాడా? అందుకే దానికి అంత ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు. అలాగని కెరియర్‌ని పక్కన పెట్టేయడం కాదు. గుర్తుంచుకోండి. కెరియర్‌లో సక్సెస్ అంటే కేవలం ప్రమోషన్‌లు, జీతం వగైరా కాదు. మన హాబీల్లో సక్సెస్ అయినట్టే. ఫ్యామిలీ సక్సెస్ అయినట్టే. హెల్త్ బాగున్నా సక్సెస్ అయినట్టే. ఇవి కదా! సో, ఆఫీస్ పనులన్నీ చూసుకుంటూనే ఇవన్నీ కూడా చూసుకోవడం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటున్నాం గదండీ! ఇది పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకోవడమే కళ. ఇక్కడ మీకు ఇంకా చాలా డౌట్‌లొస్తూ ఉంటాయి. మీరు సందేహాలన్నీ పెడుతూ ఉంటే అవి కూడా డిస్కస్ చేసుకుందామండి. సో, మరి లైఫ్ అంటే కెరీర్ ఒకటే కాదు. మళ్ళీ గుర్తు చేస్తున్నా అన్నీ ఉన్నాయి. పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, మిగిలిన బాధ్యతలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా హాబీస్ ఉన్నాయి ముఖ్యంగా. ఇవన్నీ ఉంటేనే కదండీ పర్ఫెక్ట్ జీవితం అనేది. సో, మరి కెరీర్ మినిమలిజమే
ఒక లైఫ్ స్టైల్ అయిపోతుంది. ఇక రాబోయే రోజుల్లో పెరుగుతోంది చూద్దాం. సో, మరి ఇక్కడ ఆఫీస్ పనుల్ని పక్కన పెట్టడం అనేది లేదు. నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నానండి. ఆఫీస్ పని మొదలైందంటే ఇక ఆఫీస్ పనే. ఫోకస్డ్‌గా దాంట్లోకి వెళ్ళిపోవడం, ఒకేసారి 4, 5 పనులు పెట్టుకోవడం ఇలాంటివి ఏమీ చేయటం వద్దు. ఇప్పుడు కొత్త టూల్స్ వచ్చేసినాయి. ఇంతకుముందు కంప్యూటర్స్ ఎలా వచ్చినాయో, తర్వాత ఎంఎస్ ఆఫీసో, ఇంకో సాఫ్ట్‌వేర్స్ ఎలా వచ్చినాయో, ఇప్పుడు అదే ఏఐ వచ్చింది. రకరకాల టూల్స్ వచ్చినాయి. సో, వాటిని వాడుకుంటూ స్మార్ట్‌గా పనిచేయడం గుర్తుంచుకోండి. దీన్ని కెరీర్ మినిమలిజం పాటించాలనుకునే వాళ్ళు ఇది చేయండి తప్పించి, ఇది లేకుండా పని ఎగ్గొట్టొద్దు. సో, ప్రమోషన్‌ల కోసం గుర్తుంచుకోండి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం ఇంపార్టెంట్. ప్రమోషన్‌ల కోసం పాకులాడి, జీతం కోసం పాకులాడడం కంటే కొత్తగా స్కిల్ నేర్చుకుంటే అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా! సాటిస్ఫాక్షన్ ఏంటి? జాబ్ సెక్యూరిటీ కూడా ఇస్తుంది కదా! సో, ఎంతసేపు ప్రమోషన్ కోసమో, లేకపోతే జీతం కోసమో పాకులాడడం కంటే కొత్త స్కిల్ మీద దృష్టి పెడుతున్నారండి. ఇవాళ కాకపోతే రేపు చచ్చినట్టు వాళ్ళే పిలిచి ఇస్తారు. వాళ్ళే పిలిచి పీటేస్తారు అనేది. చేసుకుంటూ వ్యక్తిగత జీవితానికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో, మరి అది మీ పరిస్థితి ఎలా ఉంది? మీరు ఏ కెరియర్‌లో ఉన్నారు? మీరు ఎలా ఆలోచిస్తున్నారు? ఆ విషయాలు కూడా దయచేసి ఈ కామెంట్‌లో పెట్టండి. తర్వాత వచ్చి అసలు ఎలా ఫాలో అవ్వాలి? ఏం చేయాలి అంటారు. అంతే కదండీ! ఏం లేదండి. ఏదైతే ఆఫీస్ టైం ఉందో, ఆ ఆఫీస్ టైం ఫోకస్డ్‌గా ఉండండి. మళ్ళీ అక్కడికెళ్ళాక ఫ్యామిలీతో కబుర్లు, హాబీలు ఏం పెట్టుకోకుండా ఒక ప్లాన్ పెట్టుకోండి. పర్ఫెక్ట్ ప్లాన్. అంటే ఏ గంటకి ఏది, ఏ పూటకి ఏ పని పూర్తి చేయాలనేది. ఆ పనుల్ని పూర్తి చేసేసుకోండి అంతే. ఎప్పుడైతే పని అయిపోయిందో మన మీద బర్డెన్ ఉండదు. బర్న్‌ఔట్ అనేది అసలుండదు. ఎవరు మనల్ని కామెంట్ చేయరు. కొంతమంది మొహమాటానికి పోయి ఎవరు ఏది చెప్తే పై ఆఫీసర్‌లో, కొలీగ్‌లో ఏది చెప్తే దాన్ని నో అనటం రాదు పాపం. అన్నీ ఒప్పేసుకుంటారు. తర్వాత ఇదిగో స్ట్రెస్‌కి ఫీల్ అవుతారు కాబట్టి అది కూడా ఒకటి నేర్చుకోండి. రెండోది ఆఫీస్‌లో ఎంతసేపు ఉంటే అంటే కొంతమంది 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు కూడా ఆఫీస్‌లో ఉండి సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారు. పక్క వాళ్ళేమో పాపం న్యూనతా భావంతో ఉంటారు. అరే! నేను ఆఫీస్‌లో లేనే, ఎక్కువసేపు పక్కాడు చాలా సేపు ఆఫీస్‌లో ఉంటున్నాడే, రేపు ప్రమోషన్ కొట్టేస్తాడేమో, లేకపోతే ఇంకోటేమో అనుకుంటాం కదా! అవసరం లేదండి. అప్పజెప్పిన పని లేకపోతే మనకేదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్‌ని పర్ఫెక్ట్‌గా పూర్తి చేసేసుకుంటే ఆ అపరాధ భావమే రాదు కదా! ఆ రోజుకి ఆ పనిని పూర్తి చేసేసుకోవడం అలవాటు చేసుకోండి. బాస్ ఏ పనైతే అప్పచెప్పాడో ఆ పనిని పూర్తి చేసుకుంటే సరిపోతుంది. ఇంకా రెండోది కేవలం జాబ్ స్కిల్సే కాదు గుర్తుంచుకోండి. మీకెక్కడైతే ఆసక్తి ఉందో ఇందాకడ చెప్పాను కదా! మ్యూజిక్ మీద ఆసక్తి ఉంటే మ్యూజిక్ నేర్చుకోండి. రేపటి రోజు ఆ మ్యూజిక్ యాజ్ ఎ కెరీర్ అవుతోంది. ఒక గంటకి మ్యూజిక్ లెసన్ చెప్పి అభిషేక్ రఘురామ్ అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ 1,00,000 సంపాదిస్తాడండి ఒక గంటకి. 100 మందికి సెషన్ షెడ్యూల్ చేస్తాడు. యూట్యూబ్‌లోనో లేకపోతే జూమ్‌లోనో పెడతాడు. రూ. 1000 తీసుకుంటాడు ఆ గంటకి. చక్కగా కొత్త విషయం చెప్తాడు. వాళ్ళు కూడా అంతే ఇంట్రెస్ట్‌గా నేర్చుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ఆ స్థాయికి వెళితే మీకు కూడా అలాంటి అవకాశాలుంటాయి. గంటకి 1,00,000 అక్కర్లేదు. గంటకి 1000, 10,000 అయినా సూపరేమో! మరి ఆ స్థాయికి వెళ్ళగలుగుతామేమో. సో, అభిరుచులు ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఐ మీన్ మీకు ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉందో అవన్నీ కూడా నేర్చుకోండి. ఇప్పటి నుంచే నేర్చుకోండి అని చెప్పడం. ఇంకా కుటుంబం, అనుబంధాలు వీటన్నిటికీ సమానమైన ప్రాధాన్యం ఇచ్చుకుంటూ పోతూనే అప్పుడే కెరీర్ బ్యాలెన్స్ అవుతుందండి. సో, మరి ఒక ఉద్యోగ సంతృప్తి ఉండదా అంటే ఉంటుంది. ఆ ఇబ్బందేమీ లేదు. కెరీర్ మినిమలిజం పాటిస్తూ ఎంతసేపు పక్కవాడితో పోల్చుకోకుండా, ప్రమోషన్‌ల కోసం ఆరాటపడకుండా ఉండే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. కాకపోతే ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. అటు జాబ్‌ని, మన పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు ఎటువంటి మెంటల్ ప్రెషర్ ఉండదు. వర్క్ బర్న్‌ఔట్స్ అనేది ఉండే అవకాశమే లేదు అంటున్నారు. సో, మరి పని భారం తగ్గుతుంది. వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఎప్పుడైతే పర్సనల్ లైఫ్ కూడా బావుందో, ఫ్యామిలీ లైఫ్ బావుందో, మిగిలిన అభిరుచులు బావున్నాయో ఆటోమేటిక్‌గా పని మీద ఫోకస్ పెరుగుతుందండి. గుర్తుంచుకోండి. కొంతమంది ఇవన్నీ వదిలేసి పని, పని, పని అంటారు. ఈ స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంటుంది. పని చేస్తూనే ఉంటారు. స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంటుంది. సో, ఇది బ్యాలెన్స్ చేసుకుంటే చక్కటి ప్రొడక్టివిటీకి అవకాశం ఉంది అంటున్నారు కెరీర్ మినిమలిజంలో. తప్పేమీ లేదండి. ఎక్స్‌పర్ట్సే చెప్తున్నారు. సో, మరి దీనివల్ల ఫాలో అవ్వటం వల్ల పరోక్షంగా ఆర్థిక అవగాహన కూడా కొంతవరకు పెరుగుతుందండి. ఎలా అంటారా? డబ్బు ఎంతొస్తుంది? కాకపోతే అప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. ఉన్న డబ్బుని సరిపెట్టుకోవాలి. అనవసరమైన ఖర్చులు పెట్టుకోకూడదు. ఇక్కడ ఆచితూచి వ్యవహరించడం అవసరం. ఎందుకు మరి కెరీర్‌లో మనం విపరీతమైన ఆశలు పెట్టుకొని భవిష్యత్తులో అది ఆశలు నెరవేరకపోతే ఆందోళన పడిపోయే పరిస్థితి పెట్టుకోలేదు కాబట్టి. సో, మరి లైఫ్, కెరీర్ రెండిటికి పర్ఫెక్ట్‌గా సరిహద్దులు పెట్టుకోగలిగితే
హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఉంటాం అంటున్నారు. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఉందండి. వ్యక్తిగత జీవితాల్లో ఈ మధ్యకాలంలో చాలామంది వాళ్ళకి నచ్చిన స్కిల్స్ నేర్చుకుంటున్నారు. అంటే నచ్చిన స్కిల్స్ అంటే ఎంతసేపు ఐటీ ఇదే కాదండి. మామూలుగా ఏదైనా కావచ్చు. ఒక హాబీ మీకు తెలుసు. ఆ హాబీని డెవలప్ చేసుకుంటూ భవిష్యత్తులో దాన్నే కెరియర్‌గా మార్చుకుంటున్నారు. అంటే త్వరగా ఎర్లీగా రిటైర్డ్ అయిపోతున్నారు కొంతమంది. దీన్ని పక్కన పెట్టేసి సొంతంగా వ్యాపారాలు చేస్తున్నారు. స్టార్టప్‌లు పెడుతున్నారు. ఇట్లాగా రూ. 4 ఎక్కువే ఆ మాటకొస్తే హ్యాపీగా అది కూడా సంపాదించుకుంటున్నారు కాబట్టి కెరీర్‌లో నాకు ఆందోళన ఉంది. కెరీర్‌లో నేను ఇబ్బంది పడుతున్నాను. కెరీర్‌లో ఇదిగో ఈ సమస్యలు ఫేస్ చేస్తున్నాను అనుకునే వాళ్ళకి ఇది బావుంటుంది. అంటే కెరీర్ ఒక్కటే జీవితం కాదు. కెరీర్ చుట్టూ తిరగటమే జీవితం కాదు. కెరీర్ పోతే జీవితం పోయినట్టు కాదు. గుర్తుంచుకోవాలి. సంపాదన కోసం అంటే అలాగే సంతృప్తి కోసం ఒక కెరీర్ ఉంటుంది అందరికీ కూడా. అయితే కేవలం సంపాదన అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. సంతృప్తితో కూడిన సంపాదన అనేది చాలా సంతోషంగా ఉంటుంది. ఈ విషయంలో మీరెలా ఉన్నారు? మీరేం పాటిస్తున్నారు? ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్‌వేర్ వాళ్ళతో పాటు ఇక మిగిలిన ఫీల్డ్‌లో గూడా ఉన్నవాళ్ళు కొంతమందున్నారు. ఎలా ఆలోచిస్తున్నారనేది చెప్పండి. ఈ విషయం మీకు తెలుసా? ఈ విషయం మీద ఇంకేదైనా ఫర్దర్ డిస్కషన్ కావాలి, ఇంకాస్త లోతైన విశ్లేషణ కావాలి అనుకుంటే దయచేసి కామెంట్‌లో మీ ఒపీనియన్ చెప్తే అవి గూడా షేర్ చేసుకుందామండి.